హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్, దిస్ ఇస్ శ్రీనాథ్ సార్. వెల్కమ్ టు భద్రుగా క్లాసెస్. సో మనకు ఈ యాప్ సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఎస్ఐ కాన్స్ సంబంధించిన మొత్తం అన్ని అంశాలను కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించి ప్రిలిమ్స్ అంశాలను కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ప్రాథమిక రంగం వ్యవసాయం, ప్రైమరీ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్గా మనం చెప్తాం. ఓకేనా? సో ఈ వ్యవసాయ రంగం అనేది చాలా పెద్ద టాపిక్ అమ్మ. ఇటు టీఎస్పిఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ ఆల్మోస్ట్ 10+ కాదు కానీ ఇంకా ఎక్కువనే అమ్మ, 15+ మార్క్స్ వచ్చేసి మనకు ఈ ఏరియా నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది, ఇటు ఏపీపీఎస్సి కానీ టీఎస్పిఎస్సి కానీ. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చూద్దాం పెద్ద టాపిక్ అమ్మేది. మ్యాక్సిమం స్కోర్ ఇక్కడ మనము రాబట్టడానికి ఆస్కారం అనే టాపిక్ ఇది. ఎందుకంటే కొద్దిగా మనకు ఎక్కువగా గణాంకాలు కొద్దిగా అంశాలు ఉంటా ఉంటాయి. సో ఇక్కడ చూస్తాను మీకు అదే అయిపోతాను. ఇక్కడ ప్రాథమిక రంగం వ్యవసాయం అనగానే మనకు ఈ విధమైన టాపిక్స్ అనేవి మనకు దీంట్లో ఉండటం జరుగుతుంది. సో అవి ఏ టాపిక్స్ ఏంటిది, దీంట్లో ఏ టాపిక్స్ని ఎలా చదవాలి, దేనికి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఫస్ట్ ఇక్కడ మీకు కంపల్సరీ చూడండి. నేను ప్రతి టాపిక్ చెప్పే ముందు ఫస్ట్ మీకు ఆ టాపిక్లో ఉన్న సబ్ టాపిక్స్ మొత్తం ఇక్కడ మీకు రాస్తున్నా. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీకు ఆ ఫస్ట్ చదవగానే డైరెక్ట్ ఇక్కడ నేను డైరెక్ట్ వ్యవసాయం అని ఇంట్రడక్షన్ చెప్పేస్తే నడవదు అక్కడ ముచ్చట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఆ వ్యవసాయంలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ కనబడాలి. ఆ సబ్ టాపిక్స్ ఏంటిదో దాన్ని బట్టి మీరు ఒక ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయవచ్చు. ఓకేనా? సో ఒకసారి చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా 15 మార్క్స్ అంటే చాలా ఎక్కువ. మొత్తం ఇండియన్ ఎకానమీలోనే హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఇది. సో కొద్దిగా టైం పడుతుంది, అయినా కూడా మనం నిదానంగా క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? సో ప్రాథమిక రంగం వ్యవసాయం, ప్రైమరీ సెక్టార్ అగ్రికల్చర్గా మనం చెప్తాం. ఓకేనా? సో ఇక్కడ ఈ సెషన్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వ్యవసాయ రంగంలో మనకు ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయో తెలుసుకుంటాం. చూడండి, ఇక్కడ ఈ వ్యవసాయం అనే టాపిక్లో మనం ఏమేమి చదువుతామంటే ఒకటి వ్యవసాయం రకాలు, టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ అంటామా. ఓకేనా? వ్యవసాయం రకాలు. ఓకేనా? వ్యవసాయం రకాలు అంటే మనకు అనేక రకాల వ్యవసాయ రకాలు ఉంటాయి. పోడు వ్యవసాయం, విస్థాపన వ్యవసాయము, ఓకేనా, అలా సహకార వ్యవసాయం, ఒప్పంద వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయము, జెడ్బిఎన్ఎఫ్, ఇలా రకరకాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలి, ఇంకా బేసిక్స్ ఇవన్నట్టు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో పంట కాలాలు అంటే క్రాప్ సీజన్స్ తెలుసు కదా, వాటి గురించి చేసుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలో భూ వినియోగం, ల్యాండ్ యూటిలైజేషన్ అంటే ఇండియాలో భూ కమతాలు, భూ వినియోగం ఏ విధంగా ఉన్నది, కమతాల సంఖ్య ఎంత, కమతాల కింద సేద్య భూమి ఎంత, సగటు కమత పరిమాణం ఎంత, ఇలాంటి అంశాలు మనము ఈ భూ వినియోగం చేసుకుంటాం. నెక్స్ట్ పంటల తీరు, క్రాప్స్ ట్రెండింగ్ క్రాప్స్ అంటాం. అంటే పంటల తీరు అంటే ఏంటిది, ఈ పంటల తీరును ప్రభావితం చేసే అంశాలు ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించిన డాటా ఉంటుంది. అవన్నీ పంటల తీరు అనే టాపిక్లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో దాని తర్వాత నెక్స్ట్ నీటిపారుదల, ఇరిగేషన్ టాపిక్ ఉంటుంది. నీటిపారుదల గురించి తెలుసుకోవాలి. ప్రాజెక్టులు అంటే మేజర్ మైనర్ ప్రాజెక్ట్స్ ఏంటిది, మేజర్ ప్రాజెక్ట్స్ ఏంటిది, నీటిపారుదల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటిది, అలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ నీటిపారుదల ప్రాజెక్టుల వర్గీకరణ అంటే దీంట్లో రాగానే నెక్స్ట్ నీటిపారుదల వివరాలు, నెక్స్ట్ దానికి సంబంధించిన భారత ప్రభుత్వ కార్యక్రమాలు. ఓకేనా? ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే నీటిపారుదల అనే టాపిక్ కిందికి మనకు ఇవన్నీ టాపిక్స్ రావడం జరుగుతుంది, నీటిపారుదల. ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ. నెక్స్ట్ అంటే వ్యవసాయ ఉత్పత్తి అంటే మన ఇండియాలో ఏ పంట ఉత్పత్తి ఏ విధంగా ఉన్నది, వరి, గోధుమ. నెక్స్ట్ వాటి ఉత్పాదకత ఏ విధంగా, ఉత్పత్తి అంటే ఏంటిది, ఉత్పాదకత అంటే ఏంటిది, అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ హరిత విప్లవం, నూతన వ్యవసాయ వ్యూహం, గ్రీన్ రెవల్యూషన్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఆ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా అమలు చేసిన పథకాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటీవల ఎంఎస్ స్వామి చనిపోయింది కాబట్టి ఈ గ్రీన్ రెవల్యూషన్ నుంచి మనకు కంపల్సరీ క్వశ్చన్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానిపైన మనం స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో హరిత విప్లవం, నూతన వ్యవసాయ వ్యూహం. నెక్స్ట్ వ్యవసాయ పరపతి విత్తం, అగ్రికల్చర్ ఫినాన్స్ అంటాం. అంటే రైతులకు కావాల్సిన పరపతి ఏ మార్గాల ద్వారా సమకూరుతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ మొత్తం ఈ వ్యవసాయ పరపతి విత్తంలో మనం చదువుకుంటాం. సో దీని తర్వాత నెక్స్ట్ వ్యవసాయ పరపతి రకాలు, ఇవన్నీ కూడా పరపతికి సంబంధించిన వ్యవసాయ పరపతి విత్తం. నెక్స్ట్ వ్యవసాయ పరపతి రకాలు, సంస్థాగత పరపతి సంస్థలు. నెక్స్ట్ వచ్చేసి సూక్ష్మ విత్తం. ఈ 4 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ 4 టాపిక్స్ కూడా మనకి ఏంటంటే
వ్యవసాయ పరపతి అగ్రికల్చర్ ఫినాన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంట్లోనే నాబార్డు, ఆర్ఆర్బీలు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఓకేనా. సో వాటి గురించి మొత్తం మనం వ్యవసాయ పరపతిలో తెలుసుకుంటాం. సో దీని తర్వాత నెక్స్ట్ మనకు వ్యవసాయ మార్కెటింగ్ అనే టాపిక్ ఉన్నది. అగ్రికల్చర్ మార్కెటింగ్, వ్యవసాయ మార్కెటింగ్ అంటాం. సో దీని తర్వాత నెక్స్ట్ వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించిన పథకాలు, ఈ రెండు కలిపి మనకు వ్యవసాయ మార్కెటింగ్ అనే టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించిన పథకాలు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వ్యవసాయ ధరల విధానం, అగ్రికల్చర్ ప్రైస్ పాలసీస్ అంటాం. అంటే కనీస మద్దతు ధర, జారీ ధర, సేకరణ ధర ఉంటాయి కదా, అలాంటి వాటి గురించి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. సో దీని తర్వాత నెక్స్ట్ ఆహార భద్రత, ఆహార రాయితీ అంటే ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ సబ్సిడీ. ఆహార భద్రత అంటే ఎస్పెషల్ దీంట్లో మనము జాతీయ ఆహార భద్రతా మిషన్, జాతీయ ఆహార భద్రతా చట్టం, సో ఆహార రాయితీ ఏ విధంగా ఉన్నది వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇది కూడా ఆహార రాయితీ సబ్సిడీ. నెక్స్ట్ ఆహార శుద్ధి. ఈ మూడు కలిసి ఒక టాపిక్ అమ్మ. అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ దేనికి టాపిక్ సపరేట్ మీకు విభజిస్తున్నా. ఇవన్నీ కలిపి ఒక టాపిక్, ఇది ఒక టాపిక్, ఈ రెండు కలిపి ఒక టాపిక్, ఈ నాలుగు కలిపి ఒక టాపిక్, ఓకేనా. నెక్స్ట్ వ్యవసాయ బీమా, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ అంటాం. దీనిలో అనేక రకాల బీమా పథకాలు ఉంటాయి. దాంట్లో ఎస్పెషల్లీ ప్రజెంట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది చాలా ఇంపార్టెంట్, దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ రసాయనిక ఎరువులు, పురుగుల మందులు అంటే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. నెక్స్ట్ వాటికి సంబంధించిన పథకాలు, ఈ రెండు కలిసి ఒకటన్నట్టు, ఓకేనా, వాటికి సంబంధించిన పథకాలు. నెక్స్ట్ వ్యవసాయ యాంత్రీకరణ, ఫార్మ్ మెకనైజేషన్ అంటాం. అంటే వ్యవసాయ రంగంలో యంత్రాల వాడకం ఏ విధంగా ఉన్నది, వాటి కోసం ప్రభుత్వం ఏ రకమైన సబ్సిడీ ఇస్తుంది, వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ సేంద్రియ సహజ వ్యవసాయం అంటే ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ అంటాం. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటిది, సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటిది, జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ అంటే ఏంటిది, అవన్నీ మనం దీన్ని తెలుసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అగ్రికల్చర్ టాపిక్లో మనకు ఇవ్వబడిన సబ్ టాపిక్స్ అమ్మ, అంటే యాజ్ పర్ సిలబస్ ప్రకారం, ఓకేనా. దీని మేజర్గా మనకు ఇవన్నీ ప్రతి పాయింట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఓకేనా. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే వ్యవసాయం, మళ్ళీ చెప్తున్నా చాలా ఎక్కువ వెయిట్ ఉన్న టాపిక్ అమ్మ, కాబట్టి కూడా టైం తీసుకున్నా పర్లేదు. మీకోసం నేను మ్యాక్సిమం ఎంత వెయిట్ అంతా ఎఫెక్ట్గా చెప్పేస్తా. మ్యాక్సిమం ఇక్కడ విత్ రీసెంట్ ఎకనామిక్ సర్వేలు యాడ్ చేసుకుని చెప్పేస్తా, ప్రాబ్లం ఏం లేదు. కొద్దిగా 15 మార్కులు అంటే కొన్ని కోసం తప్ప 20 మార్కులు రావచ్చమ్మా, అందుకు చెప్తున్నా ఇక్కడ. కాబట్టి మ్యాక్సిమం ఎంతైతే అంతా దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది, ఓకేనా.